నైట్ 12:30 టైంలో నా యూట్యూబ్ ఛానల్‌ని, అలాగే ఆ యూట్యూబ్ ఛానల్‌కి లింక్ అయ్యి ఉన్నటువంటి నా మెయిల్ ఐడీని రెండిటిని హ్యాక్ చేశారు. ఇది ఎవరో కాదు, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళే చేశారని చెప్పి హ్యాకర్స్ చెప్పారు. నేను కనుక్కున్నాను. అంటే ఈ ప్రాబ్లం నుంచి హ్యాక్ చేయబడిన మన ఛానల్ని సార్ట్అవుట్ చేయడానికి కొందరితో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది మీకు తెలిసిన వాళ్ళే చేశారు, మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎవరికైతే తెలుసో వాళ్ళే ఇది చేయించారు అని చాలా క్లియర్గా చెప్పారు. సో ఏదైనా పర్లేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎంతోమంది నా ఎదుగుదలని ఓర్చలేక, నా ఎదుగుదలని ఓర్వలేక తొక్కేయాలని, నన్ను పడగొట్టాలని కాళ్ళు పట్టుకుని లాగుతున్నారు. అలాగే ప్రయత్నం జరుగుతూనే ఉంది. మొదటి నుంచి కూడా అది మీ అందరికి బాగా తెలుసు. సో సోషల్ మీడియాలో ఇప్పుడు నేను బాగా ఫేమ్ అవుతున్నాను కాబట్టి, మన వీడియోస్ అన్నీ సిపిఎఫ్ టీవీలో బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి, ఎలాగైనా నా ఎదుగుదలని పడగొట్టాలని, నన్ను పాతాలని పడగొట్టాలని, నేలమట్టం చేయాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. ఇది చేయించటానికి దీని వెనక ఉన్న వ్యక్తి ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఆ వ్యక్తి పేరు కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఈ ఛానల్, మన సిపిఎఫ్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో, ఆ ఛానల్ని ఇప్పటివరకు ఏం డిస్టర్బ్ చేయలేదు వాళ్ళు. కానీ కంప్లీట్గా పాస్వర్డ్ చేంజ్ చేశారు. 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. నా మెయిల్ ఐడిలో ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే, లాగిన్ చేయాలంటే ఖచ్చితంగా నా మొబైల్కి, లేదా నా మెయిల్ ఐడి ఏ మొబైల్స్లో అయితే లాగిన్ అయిందో, ఏ సిస్టంలో అయితే లాగిన్ అయిందో, ఖచ్చితంగా మేము అథెంటికేషన్ కోడ్ ఒకటి వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ మేము ఇస్తే తప్ప ఎవరైనా సరే లాగిన్ అవ్వలేరు. కానీ అవతల వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ చేసి, మాకు వెరిఫికేషన్ కోడ్ రాకుండా చేసి, రెండవది వాళ్ళు వెరిఫికేషన్ కోడ్ వచ్చే 2 స్టెప్ వెరిఫికేషన్ కాంటాక్ట్ నెంబర్ మాది తీసేసి, రిమూవ్ చేసి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేసుకున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, మా పాస్వర్డ్ని చేంజ్ చేశారు. నా పాస్వర్డ్, నేను పెట్టుకున్న పాస్వర్డ్ని తీసేసి వాళ్ళు కొత్త పాస్వర్డ్ పెట్టేసుకున్నారు. నాలుగవది ఏంటంటే, కొత్తగా పాస్కీ పెట్టారు. ఆ పాస్కీ వాళ్ళు పెట్టారు అంటే ఇంకా ఎవరు ఎంటర్ అవ్వకుండా. టోటల్గా ఏం జరిగిందంటే, నా మెయిల్ ఐడి ఇప్పుడు వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. నేను ఓనర్ కదా నా మెయిల్ ఐడికి, నా ఛానల్కి. నన్ను తీసేసి వాళ్ళు ఓనర్స్ అయిపోయారు. నేను ఒక ఆడియన్ అయిపోయాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మీలాగా నేను బయట నుంచి చూడాల్సిందే తప్ప ఒక వీడియో అప్లోడ్ చేయలేను, ఒక పోస్టర్ అప్లోడ్ చేయలేను, ఏది అప్లోడ్ చేయలేను అనమాట. లైవ్ కూడా పెట్టలేను. ఎందుకంటే కంప్లీట్గా ఓనర్షిప్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది. మెయిల్ ఐడి వాళ్ళ కంట్రోల్లో ఉంది. నా యూట్యూబ్ ఛానల్, సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్, దానికి లింక్ అయి ఉన్నటువంటి మెయిల్ ఐడి డాక్టర్ అభినయ్ దర్శన్ మెయిల్ ఐడి, ఈ రెండు కూడా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. కంప్లీట్గా వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు యూట్యూబ్ని ఇప్పటివరకు ఏం చేయలేకపోయారు. అయితే మొన్న నైట్ 12:30 టైంలో ఇది జరిగింది. చాలా టెన్షన్ పడ్డాం, చాలా భయపడ్డాం. ఎందుకంటే 91,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. 91,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతో కష్టపడ్డాము, ఎన్నో చేస్తే దేవుడు సహాయం చేసి ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొస్తే, మన ఎదుగుదలని ఓర్చలేక శత్రువులు ఇలా చేస్తున్నారు. బయట వాళ్ళు కాదు, మన క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది చేశారు. నాకు తెలిసి ఎవరు చేయించారు, వాళ్ళ పేరు కూడా మీకు త్వరలో తీసుకుని వస్తాను, మీ ముందు తీసుకొస్తాను. మతోన్మాదులతో చేతులు కలిపిన ఒక పాస్టర్ ఇదంతా చేయించాడు అని నాకు తెలుసు. సరే, ఏదేమైనా పర్లేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నా జీవితం అయిపోయింది అనుకునే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను కష్టాల్లో నుంచి వచ్చిన వాడినే. నేను పుట్టుకతో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నాను ఏం కాదు. కష్టపడ్డం నాకు అలవాటే. మరలా మొదటి నుంచి కష్టపడడానికి కూడా నేను సిద్ధమే. నేను ఎంత లోతుకు నన్ను పడేస్తే మరలా అంత ఎత్తుకు ఎదగటానికి నాకు శక్తి ఉంది. దేవుడి కృప నాకు తోడుగా ఉంది. దేవుడు నా పక్షమున ఉన్నాడు. అయితే నేను కొంతమందికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికంటే, మొదటిగా అమ్మతేజ గారికి, బ్లెస్సీ తేజ గారికి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాపం నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. నా ఛానల్ పోయిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు దాన్ని రికవర్ చేయడానికి, మన ఛానల్ రికవర్ చేయడానికి. చాలా బ్లెస్సీ తేజ గారు అయితే, అమ్మతేజ గారి వాళ్ళ వైఫ్
చాలా చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు. నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ 10 వరకు కూడా ఇదే పనిలో ఉన్నారు పాపం. చాలా ట్రై చేస్తున్నారు రమతేజ గారు, వాళ్ళ వైఫ్ గారు. నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా దేవుని ప్రేమను బట్టి వారు నా ఛానల్ రికవర్ చేయడానికి వాళ్ళు పడుతున్నటువంటి ప్రయాస చాలా గొప్పది. ఇదే దేవుని ప్రేమ అనిపించింది నాకు. తర్వాత కిరణ్ పాల్ అన్న కూడా, ఆయన కూడా అన్నకు మెసేజ్ పెట్టాను, అన్న ఛానల్ అనేది హ్యాక్ అయిందన్న, మీకు ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి అంటే వెంటనే అన్న వేరే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేసి మాట్లాడారు. సో అన్నకు కూడా చాలా ధన్యవాదాలు. అలాగే అజయ్ బాబు కూడా, అజయ్ బాబు ఒకటే అన్నాడు, అభి నువ్వేం భయపడద్దు, ఒకవేళ ఛానల్ పోతే 1,25,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా నా ఛానల్ నీకు ఇస్తాను వాడుకో అని చెప్పాడు. 3 ఛానల్స్ ఉన్నాయి నవి మానిటైజ్ అయిన ఛానల్స్. ఆ 3 ఛానల్స్ నువ్వే రన్ చేయి కావాలంటే, నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు అని అజయ్ కూడా నిన్న ఉదయం నుంచి పాపం కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నాడు. టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండి, ఏం కాదు, రికవర్ అవుతుంది, ఛానల్ రికవర్ అవుతుంది. ఒకవేళ రికవర్ అవ్వకపోయినా పర్లేదు, నా ఛానల్ నేను నీకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, అస్సలు టెన్షన్ పడద్దు, ఇంటికి రా ఫస్ట్ నువ్వు, నా ఛానల్లో నుంచి నువ్వు లైవ్ ఇచ్చి చెప్దు, ప్రజలకి తెలియపరుద్దాం. ఎందుకంటే నువ్వు వీడియో చేసినా ఇప్పుడు అప్లోడ్ చేయడానికి నీకు ఛానల్ లేదు కాబట్టి మన ఛానల్ నుంచి చేద్దాం రా అని చెప్పి అజయ్ కూడా ఫోన్ చేసి నిన్న మార్నింగ్ నుంచి అజయ్ టచ్లో ఉన్నాడు. సో అజయ్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అజయ్ నా ఫ్రెండ్ కాబట్టి అజయ్ పేరు లాస్ట్లో చెప్తున్నాను. సో ఏదేమైనా నాకు కష్టం వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు స్పందించి వాళ్ళు నాతో నా కష్టంలో నిలబడ్డారు. మీరందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రేయర్ చేయండి, మన ఛానల్ రికవర్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఒకవేళ రికవర్ అవ్వకపోయినా పర్లేదు, నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళను. ఎందుకంటే మరలా 0 నుంచి స్టార్ట్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఒకే ఛానల్ ఉంది, ఆ ఛానల్ని ఈరోజు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను కొత్త ఛానల్స్ స్టార్ట్ చేయాలనుకున్నా. రీసెంట్గా అమ్మ తేజ గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఆ తేజ గారు ఒకటే చెప్పారు, డాడీ మీరు ఇంకో 2-3 ఛానల్స్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఒకటే ఛానల్ పెట్టుకుంటే మనల్ని ఎవరో ఒకరు హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది, ఆల్టర్నేట్గా ఇంకో 2 ఛానల్స్ ఉంటే మంచిది మీకు అని చెప్పారు. ఇంకొంతమంది కూడా నాకు సలహా ఇచ్చారు, కానీ ఆల్రెడీ మనకు ఛానల్ ఉంది కదా అని నేను ఇంకో ఛానల్ స్టార్ట్ చేయడం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, ఒక్క ఛానల్ ఆపగలిగారు. ఎవరైతే నా ఛానల్ని హ్యాక్ చేశారో, నా మెయిల్ ఐడిని హ్యాక్ చేశారో వాళ్ళకి చెప్తున్నా, ఒక్క ఛానల్ని మీరు హ్యాక్ చేయగలిగారు. ఈరోజు నేను ఇంకొక 3 ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 కొత్త ఛానల్స్ నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ 3 ఛానల్స్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా ఎదుగుదలని ఓర్చలేక నన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మనము నాకున్న సపోర్ట్ని తెలియపరచాలంటే మనం కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సహాయం చేయండి, సహకరించండి. ఎందుకంటే నాకున్న ప్లాట్ఫామ్ని తీసేయడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ వంతు సహకారం నాకు ఎంతైనా కావాలి. కాబట్టి 3 ఛానల్స్ అవి ఏమంటే, మొదటిది సిపిఎఫ్ హెల్ప్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సిపిఎఫ్ హెల్ప్ అనే ఛానల్లో ఏముంటాయంటే, మనం ప్రతి వారం ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తున్నాం, నెలకి 4గురికి హెల్ప్ చేస్తున్నాం కదా, 5,000 10,000 చొప్పున. సో ఆ వీడియోస్ ఉంటాయి. అలాగే సిపిఎఫ్ అభిషా ఓల్డేజ్ హోమ్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఓల్డేజ్ హోమ్ కూడా విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఓల్డేజ్ హోమ్ సంబంధించినటువంటి ఆ వీడియోస్ అన్నీ కూడా సిపిఎఫ్ హెల్ప్ అనే ఛానల్లోనే ఉంటాయి. సో అదొక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజే, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సిపిఎఫ్ హెల్ప్ అనే ఛానల్లో. ఇంకొకటి సిపిఎఫ్ డివోషనల్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సిపిఎఫ్ డివోషనల్ ఛానల్ ఏంటంటే, ఇందులో కేవలం దైవిక పరమైనటువంటి విషయాలే ఉంటాయి. ప్రసంగాలు ఉంటాయి, దేవుని పాటలు ఉంటాయి, లైవ్స్ ఉంటాయి, వాగ్దానాలు, డైలీ ప్రామిస్ ఉంటాయి. ఇవన్నీ దైవిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు మాత్రమే సిపిఎఫ్ డివోషనల్ ఛానల్లో ఉంటాయి. ఇది ఒక ఛానల్. ఇంకొకటి 3వ ఛానల్ వచ్చేసి, ఒకవేళ మన ఛానల్ రికవర్ అయితే కనుక ఆ ఛానల్ అలాగే సిపిఎఫ్ టీవీ ఛానల్ అలాగే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కొత్త ఛానల్స్ మనం ఏవైతే ఇప్పుడు పెట్టబోతున్నామో వీటిని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని పర్టికులర్ వీడియోని అందరికీ షేర్ చేయండి. మనకు 91,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళందరికీ రీచ్ అవ్వదు కదా వీడియో. వాళ్ళందరికీ రీచ్ అవుతే ఖచ్చితంగా మన కొత్త ఛానల్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా బాధలో మాట్లాడుతున్నాను. ఎంత అసూయతో మనుషులు బ్రతుకుతున్నారు. ప్రసంగాలు చెప్పటానికి తప్ప వాళ్ళ జీవితాల్లో పనికొచ్చేలాగా లేరు. నా ఎదుగుదలను ఓర్వలేక చేస్తున్నటువంటి నేను